కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో దళితుల బహిష్కరణను నిర్వహిస్తూ విశాఖ జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు ఎల్ఐసి బిల్డింగ్ దారి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు వై రాజు మాట్లాడుతూ సాక్షాత్ గబ్బర్ సింగ్ నియోజకవర్గంలోనే ఎంత ఘోరం జరగడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, ఎర్రిబాబు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గబ్బర్ సింగ్ ఇలాకా అయిన కాకినాడ దగ్గర పల్లం గ్రామంలో దళితుల్ని బహిష్కరించిన పెత్తందారుల్ని పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలకడం, వాళ్ళకి మద్దతు తెలపడం, వాళ్ళ కొమ్ము కాయడం అనేది చాలా దారుణం. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏం హామీ ఇచ్చారో అది మర్చిపోయినట్టున్నారు. ఆయన యొక్క ప్రవర్తన ఈరోజు పూర్తిగా దళితులకి వ్యతిరేకంగా ఉంది. పూర్తిగా గ్రామాన్ని బహిష్కరించిన పెత్తందారుని వెనకేసుకొని వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈరోజు తన దళిత వ్యతిరేక విధానాన్ని రుజువు చేసుకున్నాడు. బీజేపీ కానీ టీడీపీ కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా ఈరోజు పూర్తిగా దళితులకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో దేశంలో మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ గోండాలు, అలాగే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ తాలూకా పెత్తందారులు అందరూ కూడా ఈరోజు దళితుల మీద ఇష్టానుసారంగా చట్టాన్ని మార్చడానికి ఈరోజు పూనుకుంది. దానికి కూడా టీడీపీ కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా వ్యతిరేకించడం లేదు. ముస్లిం మొత్తం మైనార్టీ వర్గం అంతా కాదు, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మైనార్టీల మీద దాడిని ఆపడానికి వీళ్ళు సుముఖంగా లేదు. అందుకనే ఈరోజు దళిత సంఘాలు, మైనార్టీ సంఘాలు, క్రిస్టియన్ సంఘాలు అన్నీ ఒకటి కావాలి. బడుగు బలహీన వర్గాల భాగంగానే ఈరోజు దళిత వ్యతిరేక చర్యలు నశించాలి. రాష్ట్ర ప్రభుత్వమే దళిత వ్యతిరేక చర్యలు వెంటనే వకీల్ సాబ్ వెంటనే స్పందించాలి.